66,000. అలా నేను మార్కెటింగ్ చేసిన మార్కెటింగ్ ఆ హాస్పిటల్లో ఉన్నా, నాకు ఆ హాస్పిటల్ డాక్టరే 3 లక్షలు అవుతుంది మీ ఆవిడ ఖర్చు అన్నాడు. వెస్టేజ్ గురించి తెలుసుకొని ఎందుకైనా మంచిదని నమ్మకంతో వాళ్ళు చెప్పినప్పుడు, నమ్మకంతో లీడర్ చెప్పిన వర్డ్స్ నమ్మి, దేంతో నమ్మి, నమ్మకం, బిలీఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నమ్మకంతో నిన్న చేతులు కట్టుకున్న వాళ్ళు ప్లీజ్ చేతులు తీసేయాలి, ఎనర్జీ లాక్ అవుతుంది. ఎప్పుడు మన చేతులు కట్టుకోదు, మన సార్ ముందే చేతులు కట్టుకోదు. వీఆర్ ఫ్రెండ్స్, నాట్ గురు శిష్యులు, ఓకేనా? సో నమ్మకంతో వచ్చి వాడిండ్రు. ఈరోజు 3 లక్షలు డాక్టర్ సర్జరీ అన్నారు, కానీ మన దగ్గర 6 నెలల్లో సప్లిమెంట్స్ తో పోయింది. నెలకు 2,000 అంటే 6 నెలల 12,000తో పోయింది. వడ్డీ పైసలు కావు. ఈ నమ్మకం మీకుందా? ఎంతమందికి ఉంది? వెరీ గుడ్. ఎదుగుతామని ఎంతమందికి నమ్మకం ఉంది? 1,00,000 తీస్తాను ఎంతమందికి నమ్మకం ఉంది? 10 లక్షలు తీస్తాను బిఎంసీఎం అయితే ఎంతమందికి నమ్మకం ఉంది? yes, you are all the BMCMs. yes. సో ఏంటి అంటే, నేను ఒక రోజు ఆ చివరిలో కూర్చున్నప్పుడు చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయినా. ఏమైనా అంటే అది మంచి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ దొరుకుతాయా? నేను ఇప్పటిదాకా కొనుక్కునేది అక్కడ ఫేక్ గా ఉన్నాయా, కల్తీగా ఉన్నాయా, హెల్త్ పాడవుతుందా? సో ఇంకా స్పెషల్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయా? నేను ఒక హౌస్ వైఫ్ ని, ఒక ఇంట్లో ఉన్న డాటర్ ని, బయట ప్రపంచం తెలియదు. సో అప్పుడు నాకు బయట లోకం తెలియదు, ఇలా వేరువేరుగా ఉంటాయని. నాలాంటి తెలియని లోకాలు ఇంకెన్నో ఉన్నాయి. అలాంటి లోకం తెలియని అమ్మాయిలకి, అబ్బాయిలకి, హౌస్ వైఫ్లకి, ఫాదర్స్ కి, యూత్ కి మనం లైఫ్ ఇవ్వచ్చు. లైఫ్ ఇవ్వడమే కాదు, ఈ దేశాన్ని కాపాడొచ్చు. ఎన్ని రోజులలో? వెరీ షార్ట్ స్పాన్. ఈ రోజు మనం ఈ డెసిషన్ తీసుకోకపోతే కల్తీల నుంచి క్యాన్సర్ల బారిన పడి కొలాప్స్ అయ్యే స్టేజ్కి వస్తుంది. ఇంకొక 5 to 10 years లో చాలా దారుణం జరగబోతుంది. ప్రతి కాలనీకి క్యాన్సర్ ఉంది. మీరు నమ్ముతారా? చూస్తున్నా. దేని వల్ల వస్తుంది? ఏం తప్పు చేశారు వాళ్ళు? కెమికల్ లేని ఫుడ్ లేదు. పిల్లలకు బిస్కెట్స్ ఇస్తారు, జ్యూసులు ఇస్తారు, పొరపాటున కూడా ఇవ్వద్దు. సో ఇందాక ఎప్పుడు చెప్పానో, ఎక్కడ చెప్పానో, ఏ మీటింగ్ చెప్పానో నాకు తెలియదు, కానీ క్రిల్లు, కొలెస్ట్రాల్ 4 years బిలో చిల్డ్రన్ క్రిల్లు వాడచ్చు, కొలెస్ట్రాల్ వాడచ్చు. ఆ 2 వాడితే ఏ ప్రాబ్లం లేదంటే, మీటింగ్స్ రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, తను వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముడు మరదలు ఎంత చెప్పినా సరే వినలేదంట. మేడం మీటింగ్లు చెప్పగానే, ఓ మా ఊళ్ళు చెప్పేది నిజమేనా, నిజంగా తగ్గుతుందా, వీళ్ళకి తగ్గిందా, వాళ్ళకి తగ్గిందా అని వెంటనే వాడినాను మేడం. నేను ఈ రోజు 1 year నుంచి 1 రూపీ నేను హాస్పిటల్ కట్టలేదు అందరు. ఇలాంటి వాళ్ళు ఎక్కడ దొరికితే సెషన్స్ లైఫ్ ఎక్కడ చేంజ్ అవుతుంది? మీటింగ్స్. సో రావడానికి ఏమవుతుందంటే, నాకు మొత్తం తెలుసు, నేను హీరో. మరి ఏది నీ చెప్పు, ఏది నీ నెట్వర్క్? నీ నెట్వర్కే నీ నెట్వర్క్. సో నీ లైఫ్ ఎవరు చేంజ్ చేసుకోవాలి? సెషన్స్ కు రాకపోతే నా లైఫ్ ని ఎవరు ఆపుకున్నట్టు? ఇది 100% ట్రూ. సో ఈ సెషన్స్ కు రావాలి అంటే మనం బేసిక్ గా చేయాల్సిన పని ఏంటి? ఏ మీటింగ్స్? హోమ్ మీటింగ్స్. హోమ్ మీటింగ్స్ 1-on-1, 2-on-1, ఒక్కరున్నా ఇద్దరున్నా హోమ్ మీటింగ్స్. ఆ ఇద్దరికి ఒకరికి చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక మేడం చెప్పిన, ఫర్ ఎగ్జాంపుల్ నేను తనకు చెప్పిన ప్లాన్ గురించి, తనకు చెప్పిన తర్వాత నేనేం చేయాలంటే, తన మీద నీ ఫ్రెండ్స్ తీసుకొని రా మీటింగ్, నీ ఫ్రెండ్స్ తీసుకొని రా మీటింగ్ వస్తారా? ఎందుకంటే ఆవిడకి నాలెడ్జ్ లేదు, కాన్ఫిడెన్స్ లేదు, ఫ్యూచర్ తెలీదు, డైరెక్షన్ తెలీదు. ఈ రోజు వచ్చింది. నేనేం చేయాలంటే ఆ మేకప్ను పట్టుకొని కరెక్ట్ గా ఒకే ఒకటి, నేను 2 డేట్స్ ఇస్తానమ్మా ఈ వీక్ లా. ఇవాళ ఏ వారం? మండే మీకు ఒక డేట్ ఇస్తా,
మండే మీ ఫ్రెండ్స్ అందరినీ పిలవండి మీ ఇంటికి టీ పార్టీకి. నేను ఒక చిన్న బిజినెస్